మీరు డ్రాగన్ ఫ్రూట్స్ ని తినాలనుకుంటే బయటికి వెళ్ళి కొనుక్కొని తినాలి. అదే మేమైతే ఇలా తోటలోకి వచ్చి డైరెక్ట్ కోసుకొని తింటాము. హై ఫ్రెండ్స్, నేను మా శివాజన్న తిరుపతికి ఒక చిన్న పని మీద వెళ్తుంటే దారిలో ఈ డ్రాగన్ ఫ్రూట్స్ తోట అయితే కనిపించింది. ఇంతకు ముందు మేము ఈ తోటలోకి 3 సార్లు అయితే వచ్చాము, కానీ వీడియో అయితే తీలేదు. కానీ ఈసారి మాత్రం మీకోసం వీడియో తీసి అక్కడ మేము డైరెక్ట్ గా ఆ పండు కోసుకొని తింటుంటే వచ్చే ఫీలింగ్ ఎలా ఉంటుందో వీడియోలో చూపిస్తాను. మనం తోట లోపలికి రాగానే 3 మంచి పండ్లు అయితే కనిపించాయి ఫ్రెండ్స్. ఈ తోటలో మాలాగే ఆ పండ్లు చుట్టూ ఈగలు కూడా భయంకరంగా తిరుగుతున్నాయి. ఆ పండ్లు టేస్ట్ ఎలా ఉందో చూద్దామని లేట్ చేయకుండా ఒక పండు అయితే కోసేసాను ఫ్రెండ్స్. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఇంత చిన్నగా ఉండడానికి కారణం మీకు తెలిస్తే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకా పండుని చేత్తో జించి లోపల ఎలా ఉందో చూసేద్దాం రండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, నా సామిరంగా ఒక్కసారి మీరే చూడండి ఫ్రెండ్స్, లోపల ఎంత పింక్ కలర్ గా రెడ్ గా ఉందో. పిట్ట కొంచెం కోతగానం అన్నట్టు కాయ చిన్నదైనా దాని టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, ఇలా తోటలోకి వచ్చి తినాలంటే అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్. నేను తినేది చూసి మా శివాజన్న కూడా ఒక పండు కోసుకున్నాడు. దాని టేస్ట్ కూడా చక్కెర లాగా అద్దిరిపోయిందంట ఫ్రెండ్స్. ఇంకా మాకు తృప్తి తీరేంత వరకు అక్కడ ఉండే పండ్లన్నీ కోసుకొని తినేసి అలాగే ఇంటికి తీసుకెళ్దామని కొన్ని పండ్లు కూడా కవర్ లో కోసుకున్నాం ఫ్రెండ్స్. మేమే అనుకుంటే మాకంటే ఫాస్ట్ గా ఇక్కడ ఉండే చీమలు కూడా ఈ పండ్లను తినేస్తున్నాయి. మీరు ఎప్పుడైనా మా లాగా తోటలోకి వచ్చి డైరెక్ట్ గా పండ్లు కోసుకొని తినుంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కమెంట్ చేయండి. అలాగే ఈ తోట వాళ్ళు అక్కడ పండిన డ్రాగన్ ఫ్రూట్స్ ని బయట పెట్టి ఇలా అయితే అమ్ముతున్నారు. మీరు ఎప్పుడైనా కాళహస్తి నుండి తిరుపతికి వెళ్లే దారిలో 10వ మైల్ దగ్గర అయితే ఈ తోట ఉంటుంది. మీరు తోట దగ్గరకు వచ్చినప్పుడు ఎవరు లేకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా 6 నెలల తర్వాత ఈ పండ్లు అయితే మళ్ళీ పండుతాయంట ఫ్రెండ్స్. ఓకే బై ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి నేచర్ కంటెంట్ కోసం మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.